Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. అందరూ కవర్ అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి, పలమనేరు డిపో దివ్య సముఖానికి, పలమనేరు నియోజకవర్గ దివ్య సముఖానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం. Thank you, CM sir. 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 MLA sir చెప్పండి. Thank you, MLA sir. 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 హాయ్ దేశం ఇదే తమ్ముడే ఇదే మాట్లాడండి స్పీచ్ వాయిస్ Thank you, thank you, thank you, thank you, thank you, thank you. తదేవ లగ్నం శుద్రం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ స్మరామి. వెనకాల తిరుగు
కూర్చోబా కూర్చో. దివ్యాంగ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణము దివ్యాంగులకు ప్రారంభించడం జరిగింది. మనకు ముందుగా దివ్యాంగులకి ఒక 50% రాయితీతో మాత్రమే బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం ఉండేది. కానీ ఈ రోజు నుంచి 100% ఫ్రీగా బస్సులో అన్ని 4 రకాలైనటువంటి బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల దివ్యాంగులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది, ఆర్థిక భారం అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా దివ్యాంగులు ఉపయోగించుకొని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను. ఈ అవకాశాన్ని ఇటువంటి మంచి పథకాన్ని ప్రారంభించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము దివ్యాంగులందరి తరఫున. ఈరోజు మనం దివ్యాంగ శక్తి ప్రోగ్రామ్ని మన ఆనరబుల్ సీఎం గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత మనం పలమనేరు డిపోలో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏమంటే మెయిన్గా ఇప్పుడు దివ్యాంగులకి 40% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకంతా ఇప్పుడు మన బస్సుల్లో ఏంటంటే శ్రీశక్తి సంబంధించిన బస్సుల్లో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, అలాగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో అన్నింటిలో కూడా మనకి ఫ్రీగా వీళ్ళకి ట్రావెలింగ్ చేసేదానికి ఫెసిలిటీ కల్పించబడింది. దీనికి వీళ్ళు బస్ పాసులు ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే ఆ బస్ పాసులనే చూపించి ట్రావెల్ చేయొచ్చు. లేని వాళ్ళు కూడా మా కౌంటర్లో డిపోలో మన బస్ స్టాండ్లో కౌంటర్ ఉంది. ఈ కౌంటర్కి వచ్చినారంటే ఇమీడియట్గా బస్ పాస్ని ఇష్యూ చేస్తున్నాము. వాళ్ళని ఆ కార్డు తీసుకొనేసి మన బస్సుల్లోకి వచ్చినారంటే ఫ్రీగా ట్రావెల్ చేసేదానికి వాళ్ళ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దివ్యాంగుల కోసం కూడా మన బస్సులో కూడా సీట్లు కూడా కండక్టర్ వెనక 2 సీట్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ సీట్స్ని వీళ్ళకే కేటాయించేసి వీళ్ళ జర్నీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే దానికి మేము అన్ని ఇన్స్ట్రక్షన్స్ మా కండక్టర్లు, డ్రైవర్లకు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ దివ్యాంగులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి మా దివ్యాంగ అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా కూడా ఈ అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఎమ్మెల్యే అమర్నాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణానికి ఇచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా డిపో మేనేజర్ గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ, ప్రజలకి అందరికీ, అదేవిధంగా దివ్యాంగులకి నా శుభాకాంక్షలు, ప్రెస్కి నా నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క వాగ్దానంలో, ఎలక్షన్ ముందు వాగ్దానంలో ఏంటంటే ఆడవారికి మాత్రం ఫ్రీగా బస్సు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. దాన్ని ఆయన లాస్ట్ 4 months బ్యాకే దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకం దివ్యాంగులకి ఇచ్చే పథకాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ మాట ఆయన ముందు చెప్పలేదన్నమాట, తన వాగ్దానంలో ఏమీ లేదన్నమాట. ఈరోజు వాళ్ళెక్కడ కల్పిస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏమో అందరూ తెలుసుకోవాల్సిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఆయన నిన్న మొన్న మనకు బహుజనులకి, ఇమాములకి 240 కోట్లు ముందుగా ప్రకటించినారనమాట. 6 నెలలకు సరిపోయే భత్యము. ఎందుకంటే వాళ్ళకి రంజాన్ వస్తుందన్నమాట. ఈ నెల 20 కానీ 21వ తేదీ వస్తుంది. కాబట్టి దానికి కూడా ఆయన 240 కోట్లు ఈరోజు ప్రకటించడము చాలా శుభసూచకము. అందుకే మైనార్టీ వాళ్ళు ఎప్పుడు కానీ, మిగతా అందరూ కానీ ఈ కుటుంబ ప్రభుత్వానికి మద్దతు తెలిపి రాబోయే రోజుల్లో అండగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి కుటుంబ ప్రభుత్వ నాయకులకి, అఫీషియల్స్కి అందరికీ నా నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై అమర్నాథ్ రెడ్డి గారు. ఈరోజు ఎన్నికలలో హామీ లేనప్పటికీ కూడా ఈ దివ్యాంగులంటే ప్రత్యేక ప్రతిభావంతులు. వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఎవరైతే పాలనా దక్షకుడు, అపార అనుభవం ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకు కూడా, ఎందుకంటే సమానత్వంలో ఆయన ఎప్పుడు ముందుంటారు.
సమాజంకి ఎలా ఏదే విధంగా అంబేద్కర్ గా ఆ రోజు పాటుపడినారు, అదే విధంగా మనకి అభినవ్ అంబేద్కర్ గా ఒక నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులు ప్రత్యేక ప్రతిభావంతులు వాళ్ళు కూడా ఆర్థిక సమస్యలు ఉండకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు 40% ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ 4 రకాలైన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినారు. అందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మన ప్రీతం నేత అమర్నాథ్ రెడ్డి గారు కూడా హాజరు కావాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే ప్రోగ్రామ్స్ వల్ల రాలేకపోయినారు. కాబట్టి ఏవైతే ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినారో తూచా తప్పకుండా సూపర్ సిక్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనకు ఒక వరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావడము. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలైన తర్వాత ఒక్కొక్కటి గాడిలో పెడుతూ ఈ రోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటే సదుద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, కూటమి నాయకులంతా కూడా కేంద్ర సహకారంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా 15 ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆచరించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ربهم إلى صراط العزيز الحكيم. وقال تعالى إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من ألف شهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر. صدق الله العظيم. وقال النبي صلى الله عليه وسلم من قام ليلة القدر إيمانا रमजान का बाबरकत महीना अदा किया, काम रातों में कभी पहुँचाया, फिर उसमें शबे कद्र नसीब की और रमजान के अंदर अल्लाह ताला की रहमतें, मग़फ़िरतें और जहन्नम से आज़ादी का परवाना। और रमजान के अंदर अल्लाह तबारक व तआला जो बंदा एक सुन्नत या नफिल अदा करता है तो गैर रमजान बढ़िया भाई। हाँ बढ़िया भाई। हाँ बिस्मिल्लाह। Kali nanti kan? चलो
الله تعالى على خير خلقه محمد وعلى آله وأصحابه أجمعين برحمتك يا أرحم الراحمين والحمد لله رب العالمين. అబ్బా